హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు కరకరలాడే పొటాటో ఫ్రై డీప్ ఫ్రై చేయకుండా నార్మల్గా మనం కూరకి వాడుకునే ఆయిల్ సరిపడా ఆయిల్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఏంటి పొటాటో ఫ్రై చూపిస్తారనుకుంటే విందు భోజనం చూపిస్తున్నారు అంటారా? మన ఆంధ్ర భోజనాల్లో టమాటా పప్పు పొటాటో ఫ్రై మించిన కాంబినేషన్ వేరే ఏదైనా ఉందంటే నేను ఒప్పుకోనండి. సో నార్మల్ కూరకి వేసుకునేటట్టే మనం పచ్చనిపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ పసుపు తాలింపులోనే వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కూర కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ అవి వేగాక కావాల్సినంత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. నేను ఇక్కడ కిలో పొటాటో తీసుకుంటున్నానండి. ఆయిల్ చూసారు కదా, మనం నార్మల్గా ఏ కూరకి ఎంత అవసరమో అలా వేసుకుంటామో అలానే వేసుకోండి. కరకరలాడే పొటాటో ఫ్రై అంటే అందరూ ఆయిల్ ఎక్కువ వేసి అందులో డీప్ ఫ్రై చేసి ఆ ముక్కల్ని ఉప్పు కారం వేస్తారండి. బట్ అలా కాదు నేను చేసేది. ఇలా చేస్తే హెల్దీగా పిల్లలు కూడా ఇష్టపడతారు. ఎక్కువ ఆయిల్ పిల్లలకి కన్జ్యూమ్ చేయకుండా ఉండడానికి నేను ఇలా ట్రై చేశాను. బట్ నమ్మండి, చాలా బాగా వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ముక్కని డిస్టర్బ్ చేయకుండా గరిటె చూసారా, నేను ఒకసారి ఎలా తిప్పుతున్నానో గరిటె చూడండి. అండ్ ఈ కర్రీ మొత్తం మనం హై ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. ఇది చేయడానికి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి. చాలా మందికి పొటాటో ఫ్రై మెత్తగా లేకపోతే ముక్కలు అతుక్కుపోయి దగ్గరగా శుద్ధగా అయిపోతుందండి. దానికి కారణం ఏంటంటే చాలా మంది ముక్క త్వరగా మగ్గిపోవాలని ఉప్పు వేసేస్తూ ఉంటారు. కానీ ఈ డీప్ ఫ్రైలో నేను చేసే విధానంలో చివరి వరకు ఉప్పు కారాలు అనేవి ఏవీ వేయద్దు. చూడండి, నా ముక్కలు కూడా దగ్గరగా అతుక్కుపోయినట్టుగా ఉన్నాయి. కానీ గరిట మనం చూడండి ముక్కల్ని అటు నుంచి ఇటు పడేస్తున్నట్టుగా ముక్కలు కింద నుంచి గరిట కదపాలండి. చూడండి జాగ్రత్తగా. దీనికి పొటాటో ఫ్రై క్రిస్పీగా రావాలంటే ఇది ఒక్కటే టిప్ అండి. జాగ్రత్తగా ముక్కల్ని అటు నుంచి ఇటు నుంచి అటు. ఇది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే క్రిస్పీగా రావాలి, దగ్గర పడకూడదు, ముద్ద అవ్వకూడదు అంటే ఎవ్రీ 5 minutesకి ఈ పొటాటో ఫ్రైని దట్టు హై ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి మనం ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కదుపుతూనే ఉండాలి. బట్ ముక్క చితపకూడదు అలానే అట్ ది సేమ్ టైం. సో అటు నుంచి ఇటు నుంచి అటు ముక్కల్ని పడేస్తున్నట్టుగా కదుపుకోవాలి. ఇప్పుడు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కాబట్టి నేను తగినంత ఉప్పు, కారం వేసుకొని కొంచెం ఆ పచ్చి వాసన పోయే వరకు కొంచెం మళ్ళీ అటు ఇటు ఒక 2 minutes తిప్పుకుంటే చాలు. అండ్ గార్నిష్ కొత్తిమీర తినేవాళ్ళు అయితే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు, లేదా కరకరలాడే కరివేపాకు గార్నిష్ చేసుకోవచ్చు. దీన్ని ఒక రసంతో కానీ లేకపోతే టమాటా పప్పుతో కానీ తింటే ఉంటుందండి అద్భుతం అసలుకి. చూసారా, చక్కగా గోల్డెన్ కలర్లో మనకు కావాల్సినట్టుగా క్రిస్పీగా. నేను ఎలాంటి ఎక్కువ ఆయిల్ వాడలేదు, ఎలాంటి ఇంకా అడిషనల్గా ఏమీ వేయలేదు. మనం మామూలుగా చేసుకునే విధానంలోనే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఉప్పు ముందే వేసుకోకుండా ఉంటే ఇలా కరకరలాడే పొటాటో ఫ్రై మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ షేర్.